2023లో ఛానల్ స్టార్ట్ చేస్తే 2026లో మినీ మానిటైజేషన్ అయితే అయ్యింది. సో ఎందుకు ఇంత టైం పట్టింది మినీ మానిటైజేషన్‌కి? నేను చేసిన తప్పేంటి? ఈ తప్పు మీరెవరు చేయకూడదు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే మినీ మానిటైజేషన్‌కి ఎలిజిబిలిటీ ఏంటి? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ప్రాసెస్ ఏంటి? అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి నాకు మానిటైజేషన్ అయ్యింది? సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్‌గా అయితే చెప్తాను. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2023 జనవరి 1న అయితే స్టార్ట్ చేశాను ఛానల్. సో మరి అప్పుడు స్టార్ట్ చేస్తే 2026లో మినీ మానిటైజేషన్ అయ్యింది. సో ఎందుకు ఇంత డిలే అయింది? ఎందుకు ఇంత లేట్ అయిందంటే నేను చేసిన తప్పు ఏంటంటే ఇన్‌కన్సిస్టెన్సీ అండి. అంటే కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. సో అంటే ఏంటంటే నేను జనవరిలో 2023లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో అయితే వీడియోస్ బాగానే అప్లోడ్ చేశాను. తర్వాత వర్క్ వల్ల నేను వేరే కంట్రీ అయితే వెళ్ళాను. సో అక్కడ వర్క్ వల్ల నాకు వీడియోస్ చేయడం అయితే కుదిరేది కాదు. సో నియర్లీ ఒక 3 to 4 months అయితే నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో ఇలా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం మనం మానేస్తే యూజర్స్కి మన ఛానల్ అయితే రికమెండ్ చేయదు. అలాగే మనకి రీచ్ కూడా రాదు. తర్వాత నేను మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే అప్పుడు కూడా వర్క్ వల్ల నెలకి ఒక వీడియో, ఒక ఫుల్ వీడియో లేదంటే షార్ట్స్ అయితే 2-3 సో ఇలాగైతే చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో అలా చేసినా కూడా మనకి వాచ్ టైం అయితే తక్కువే వస్తుంది కదా. సో దానివల్ల ఏంటంటే మనకి వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వదు. సో మానిటైజేషన్ కూడా అవ్వదు. ఇన్కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. సో ఈ తప్పు మీరు ఎవరు చేయకూడదని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నా కానీ సో మీరు రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. సో నేనేంటంటే ఇంకా నియర్లీ ఒక 3 years అయిపోయింది. సో లాస్ట్ 6 months నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంటే మంత్కి అంటే వారానికి ఒక వీడియో చొప్పున ఒక ఫుల్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తున్నాను. అలాగే షార్ట్స్ 2-3 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇలాగా ఒక 6 months నుంచి కన్సిస్టెన్సీగా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో అలాగా నాకు 3000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నాకు మినీ మానిటైజేషన్కి అయితే ఎలిజిబిలిటీ అయ్యాను. సో ఈ ఎలిజిబిలిటీ స్టెప్ అనేది మీకు నెక్స్ట్ అయితే చెప్తాను నేను. సో ఏంటంటే ఇక్కడ కీ ఏంటంటే మనకి సక్సెస్ అవ్వాలనుకుంటే యూట్యూబ్లో ఖచ్చితంగా మీరు కన్సిస్టెన్సీగా అంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే మీకు నేను ఇచ్చే టిప్ ఏంటంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. 3 months అయినా 6 months అయినా మీరు వ్యూస్ రాకపోయినా డిసప్పాయింట్ ఏమీ అవ్వకండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుంది. అలాగే మీ ఓన్ కంటెంట్ అయితే మాత్రమే మీరు అప్లోడ్ చేయండి. మీ ఓన్ కంటెంట్ అంటే అది ఏదైనా ఉండొచ్చు. డివోషనల్ కానీ లేదంటే మీరు డైలీ రెగ్యులర్ వ్లాగింగ్ కానీ లేదంటే కిచెన్ రిలేటెడ్ కుకింగ్ రిలేటెడ్ ఛానల్స్ కానీ లేదంటే మీరు ట్రావెలింగ్ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక కంటెంట్ మీ కంటెంట్ ఏ కంటెంట్ అయితే ఉందో సో ఆ కంటెంట్ మీ ఓన్ కంటెంట్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. కొంచెం టైం పట్టినా పర్లేదు, ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుంది. సో చాలామంది ఏంటంటే ఒక 3 months చూస్తారు, 6 months చూస్తారు, లేదంటే ఒక 1 year చూస్తారు. ఇంకా వ్యూస్ రావట్లేదు, ఇంకా నేను చేయలేనేమని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్ అయ్యి గివప్ ఇచ్చేసి మానేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే, గివప్ అయితే ఇవ్వద్దు. ఎందుకంటే మనం ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఒకటి అనుకుని స్టార్ట్ చేస్తాం కదా. ఎవరు కూడా టైంపాస్కి అయితే మనం ఛానల్ అయితే స్టార్ట్ చేయము. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే మనం ఒక ఇంటెన్సిటీ తోటి ఒక గోల్ తోటి అయితే మనం స్టార్ట్ చేస్తాము. సో మీరు గివప్ ఇచ్చేటప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు అసలు ఈ ఛానల్ అని చెప్పేసి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. సో గుర్తు తెచ్చుకొని మళ్ళీ మీరు స్టార్ట్ అయితే చేయండి, కంటిన్యూ అయితే చేయండి. అంతేగాని గివప్ ఇచ్చి మీరు ఆపేయద్దు. రీజన్ ఏదైనా కానీ మనం ఒకటైతే స్టార్ట్ చేసామంటే మనం మానేద్దాం అనుకున్నామంటే ఎందుకు స్టార్ట్ చేసామనేది మీరైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 years అయింది. అయినా సరే 1 year అయినా నాకు వాచ్ టైం రాలేదని చెప్పేసి నేనైతే ఆపేయలేదు. నాకు కంటిన్యూగా నాకు కుదిరినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. డిలే అవుతూ వచ్చింది. సో ఇంకా లాస్ట్ 6 months నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తే రిజల్ట్ అయితే వచ్చింది. సో మీరు కూడా ఒకవేళ 1 year అయినా 1.5 year అయినా మీ ఛానల్ కనుక మీరు ఆపేసుకుంటే కనుక ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పటి నుంచి మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి. కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి. సో ఖచ్చితంగా మీ ఛానల్ కూడా సక్సెస్ అవుతుంది, మీరు కూడా సక్సెస్ అవుతారు. అలాగే ఇప్పుడు మినీ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఏంటో చెప్తున్నాను, బాగా అయితే చూడండి. సో మినీ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఏంటంటే మీ ఛానల్కి 500 subscribers అయితే ఉండాలి. అలాగే లాస్ట్ 3 monthsలో మీరు ఖచ్చితంగా 3 పబ్లిక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉండాలి. అదేవిధంగా మీకు లాంగ్ వీడియోస్ అయితే కనుక లాస్ట్ 365 daysలో 3000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. లేదా షార్ట్ వీడియోస్ అయితే 3 million వ్యూస్ లాస్ట్ 90 daysలో కంప్లీట్ అయి ఉండాలి. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి, అంటే లాంగ్ వీడియోస్ అయితే 3000 వాచ్ అవర్స్ లాస్ట్ 365 daysలో కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా ఒకవేళ షార్ట్ వీడియోస్ అయితే కనుక 3 million వ్యూస్ లాస్ట్ 90 days అండి, 90 daysలో కంప్లీట్ అయి ఉండాలి. సో ఈ రెండాట్లో ఏదో ఒకటైతే సరిపోతుంది. వైటీ స్టూడియోలో ఎర్న్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినా కూడా
మీకు ఈ ఎలిజిబిలిటీ అయితే చూపిస్తూ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో ఒకసారి మీ ఎలిజిబిలిటీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు అక్కడ అప్లై నవ్ అని చెప్పేసి వస్తుంది. అలాగే మీ మెయిల్కి కూడా ఒక మెయిల్ అయితే వస్తుంది యూట్యూబ్ నుంచి, సో అది కూడా చూసుకోండి. సో నాకైతే మార్చి 9న ఇలాగా మెయిల్ అయితే వచ్చింది, మానిటైజేషన్కి అప్లై చేసుకోమని. మినీ మానిటైజేషన్కి నేను ఎర్న్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ చూసినా కూడా అప్లై నవ్ అయితే చూపించింది. నాకైతే ఎలిజిబిలిటీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే అప్లై చేశాను. మీరు అక్కడ అప్లై నవ్ అని క్లిక్ చేసినప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, మీకు అక్కడ 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే బేస్ టర్మ్స్ మనమైతే అగ్రీ చేయాలి. అక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ఉంటుంది, 1, 2, 3 అని చెప్పేసి. ఫస్ట్ స్టెప్లో బేస్ టర్మ్స్ అగ్రీ చేయాలి. మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు చదువుకొని కిందకి స్క్రోల్ చేసుకుని చెక్ బాక్స్ క్లిక్ చేసి బేస్ టర్మ్స్ మీరు అగ్రీ చేయాలి. అగ్రీ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కూడా మీకు అయితే అడుగుతుంది ఇంతకుముందు మీకు ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉందా లేదని చెప్పేసి. ఒకవేళ మీకు ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటే అక్కడైతే క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ లేదంటే క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది, అక్కడైతే మీరు క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియదు అయితే అక్కడ మీకు డోంట్ నో అని ఉంటుంది, అదైతే క్లిక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మీరు చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి, తప్పులు అయితే చేసుకోవద్దు. మీరు చేసుకునే ముందు యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, టెక్ రిలేటెడ్ చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి, చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఒకసారి ఆ వీడియోస్ అయితే చూసుకుని అప్పుడైతే మీరు మానిటైజేషన్ కానీ మినీ మానిటైజేషన్ కానీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ మానిటైజేషన్ చెప్పడం మీరు ఏ చిన్న స్టెప్ చేసినా మళ్ళీ అది కరెక్ట్ చేసుకునేటప్పటికి మీకైతే డబ్బులు అకౌంట్లోకి రావడానికి టైం అయితే పడుతుంది. సో అది చూసుకుని మీరు అప్లై చేసేటప్పుడు అన్ని కూడా కరెక్ట్గా చూసుకుని అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీరు సెకండ్ స్టెప్లోకి వచ్చేటప్పటికి యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అక్కడ మీకు క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పి నేనైతే క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే మన నేమ్ అయితే ఇవ్వాలి, మన అఫీషియల్ నేమ్ అంటే పాన్ కార్డులో ఎలాగ ఉందో ఏదైనా డాక్యుమెంట్ ఐడి ప్రూఫ్లో, సో ఆ నేమ్ అయితే ఇచ్చేసేయాలి. మన అడ్రస్ కూడా అక్కడ వస్తుంది, ఒకసారి వెరిఫై చేసుకోండి. కరెక్ట్ అనుకుంటే మీరు అది ఉంచేసుకోవచ్చు, లేదంటే అడ్రస్ ఎడిట్ చేసుకొని మీ కరెక్ట్ అడ్రస్ ఇచ్చుకొని మీరైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నాకైతే ఒక 1 అవర్ టైం పట్టిందండి. 1 అవర్కి మనకి అప్రూవ్ అయితే అయిపోయింది, నాకు ఇలాగ అకౌంట్ అయితే యాడ్ అయిపోయింది. సో కొంతమందికి అయితే అది మార్నింగ్ అప్లై చేస్తే మీకు ఈవినింగ్ అయితే అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో నాకైతే 1 అవర్లో అకౌంట్ అయితే క్రియేట్ అయింది, యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు థర్డ్ స్టెప్ గెట్ రివ్యూడ్ అని చెప్పి వస్తుంది. అంటే మన ఛానల్ యూట్యూబ్కి అయితే రివ్యూకి అయితే వెళ్తుంది. సో వాళ్ళు ఏంటంటే మాన్యువల్గా అయితే మన ఛానల్ రివ్యూ అయితే చేస్తారు. అంటే మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ ఏవైతే రీచ్ అయినాయో సో అవన్నీ కూడా వాళ్ళైతే వీడియోస్ అయితే రివ్యూ చేస్తారు. ప్రతి వీడియో కూడా వాళ్ళైతే చెక్ చేస్తారు, వీడియోస్ ఏమైనా రీయూజర్ కంటెంట్ ఉందా, లేదంటే యూట్యూబ్ గైడ్లైన్స్కి ఏదైనా వ్యతిరేకంగా వీడియోస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళైతే చూసి అన్నీ కూడా బాగానే ఉన్నాయి మీకు అనుకుంటే త్వరగానైతే మానిటైజేషన్ అయితే అయిపోతుంది. సో నేనైతే చెప్పాను కదా 9నైతే నాకు ఈ 2 స్టెప్స్ కంప్లీట్ అయిపోయి గెట్ రివ్యూడ్ అని చెప్పి వచ్చింది. 9, 10, 11, 9 ఉదయాన్నే అయితే నేను ప్రాసెస్ చేశాను. 10, 11, మార్చి 12 ఉదయాన్నే నియర్లీ 7:30 ఆ టైంకి నాకు మెయిల్ అయితే వచ్చిందండి, ఛానల్ మానిటైజేషన్ అప్రూవ్ అయినట్టు. సో అక్కడ మీకు ఎర్న్ ఆప్షన్లో కూడా చూపిస్తుంది. అప్రూవ్ అయిపోయిన తర్వాత మనం ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో నాకైతే మార్చి 12న మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. అంటే నాకు నియర్లీ 3 డేస్ టైం అయితే పట్టింది మానిటైజేషన్ అప్రూవ్ అవ్వడానికి. సో ఇది డిపెండ్స్ అండి, కొంతమందికి ఒక రోజులోనే అయిపోవచ్చు, కొంతమందికి 1 వీక్ పట్టొచ్చు, కొంతమందికి నెల కూడా పడుతుంది. సో కంగారు అయితే ఏం పడకండి. నేను చెప్పేది ఒకటే, మీరు ఖచ్చితంగా మీ ఛానల్ అనుకున్నప్పుడు, ఎందుకంటే మనం ఛానల్ క్రియేట్ చేసుకున్నామంటే ఎంతో కష్టపడతారు ప్రతి ఒక్కరు కూడా, వీడియో తీయడము, ఎడిట్ చేయడము, అప్లోడ్ చేయడము. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంతో కష్టపడి మనం అయితే చేస్తూ ఉంటాము. సో ఇంత కష్టపడి మీరు చేసేటప్పుడు మీ ఓన్ వీడియోలు మాత్రమే మీరు అప్లోడ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే వేరే వాళ్ళు తీసిన వీడియోస్ ఏమన్నా ఎక్కడో దుక్కున ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్లో లేదంటే అదో ఇవో తీసుకొచ్చి వీళ్ళ ఛానల్ అప్లోడ్ చేస్తారు, రీచ్ వస్తారని చెప్పేసి. సో అలా చేయడం వల్ల మీకు కాపీరైట్ క్లెయిమ్లు, స్ట్రైక్లు ఇవన్నీ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. అవి పడడమే కాకుండా ఛానల్ కూడా మానిటైజేషన్ కూడా తీసేస్తున్నారు చాలామందికి. మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా మానిటైజేషన్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు రీసెంట్ డేస్లో. సో అందుకని మీరైతే అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా మీ ఓన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. వేరే వాళ్ళు బయట వీడియోస్ ఏ కూడా అప్లోడ్ చేయకండి, మీ ఓన్ కంటెంట్ మీరైతే అప్లోడ్ చేయండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. లేదంటే మీరు అప్లై చేసినప్పుడు రీయూజర్ కంటెంట్ అని చెప్పేసి వచ్చేస్తుంది, మానిటైజేషన్ అయితే అవ్వదు, అప్పుడైతే మళ్ళీ బాధపడాలి. సో అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. సో మీకు ఒకసారి మినీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు బెనిఫిట్స్ ఏమొస్తాయి అంటే సూపర్ థ్యాంక్స్, సూపర్ చాటు, సూపర్ స్టిక్కర్స్ మనమైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే మెంబర్షిప్ కూడా మనమైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా 2026లో ఏంటంటే షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా యూట్యూబ్ అయితే మనకి ఇస్తుందండి షార్ట్ క్రియేటర్స్కి. ఇదివరకు అయితే చిన్న క్రియేటర్స్కి ఇదివరకు అయితే ఈ ఆప్షన్ ఓన్లీ పెద్ద యూట్యూబర్స్కి ఉండేది. నియర్లీ 10,000 సబ్స్క్రైబర్స్ దాటితేనే ఈ షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ కూడా మినీ మానిటైజేషన్ అయ్యా కూడా వీళ్ళు షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. నేనైతే ఎనేబుల్ చేశాను ఆల్రెడీ. షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అసలు అంటే మీకు
మనం ఒక వీడియో చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చేస్తున్నాను కదా, ఈ వీడియోలో నేను మైక్ వాడుతున్నాను కదా, హాలీలాండ్ లార్క్ M2 మైక్ ఇది. ఇప్పుడు నేను ఈ మైక్ గురించి మీకు నేను వీడియోలో చెప్తున్నాను అనుకోండి. సో అప్పుడు నేను ఈ మైక్ అయితే అక్కడ మనం ట్యాగ్ చేయొచ్చు. మనం చేసే వీడియోకి షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ మనం అయితే ఈ ప్రోడక్ట్ అయితే అక్కడ ట్యాగ్ చేయొచ్చు. ట్యాగ్ చేస్తే యూజర్స్, ఇప్పుడు వ్యూయర్స్, మీరు నా వీడియో చూస్తున్నారు కదా, సో మీకు ఈ మైక్ నచ్చి క్లారిటీ నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే నేను అక్కడ లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ నుంచి కనుక మీరు కొనుక్కుంటే నాకైతే కమిషన్ అయితే వస్తుంది. సో ఇలా మనం ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్కి వ్యూవర్స్ చూసుకుని వాళ్ళు కనుక కొనుక్కుంటే మనకైతే కమిషన్ వస్తుందండి. యూట్యూబ్ షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రాము. సో దీనివల్ల కూడా మనకి డబ్బులు అయితే వస్తాయి. సో ప్రజెంట్ మినీ మానిటైజేషన్ అయినప్పుడు మనకి ఏంటంటే యాడ్స్ ద్వారా అయితే డబ్బులు అయితే రావు కదా. సో అలాంటప్పుడు మనకి ఈ షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ప్రజెంట్ నాకైతే మనీ అయితే యాడ్సెన్స్లో యాడ్ అవుతున్నాయి. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్కి అయితే ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ చేశాను. సో వాటికి ఉపయోగించి చాలామంది అయితే కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కున్నప్పుడు మనకి డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ఆ డబ్బులు మీకు యాడ్సెన్స్లోకి అయితే యాడ్ అవుతాయి. సో ఆ విధంగా మనకి ఇదైతే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. సో ఈ ఫీచర్ కూడా మీరు తప్పుగా అయితే యూజ్ చేసుకోవద్దు. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఈ మైక్ గురించి చెప్పాను అనుకోండి, అప్పుడే నేను ఈ మైక్ అయితే ట్యాగ్ చేయాలి. ఈ వీడియోలో లేనిది నేను ఏదో ఒక బయట టీషర్టో లేదంటే ఏదో ఒక బయట ప్రోడక్ట్ తీసుకొచ్చి ట్యాగ్ చేశాను అనుకోండి, అదైతే యూట్యూబ్ అయితే రిమూవ్ చేస్తుంది. అలా రిమూవ్ చేసినప్పుడు అక్కడ మీకు ట్యాగింగ్ వైలేషన్ అని చెప్పేసి కూడా వస్తుంది. సో అది రిపీటెడ్గా వస్తుంది అంటే మళ్ళీ మనకి యూట్యూబ్ అయితే ఈ ఫీచర్ అయితే తీసేస్తుంది మన ఛానల్కి. అంటే మనం ఇంకా ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేయలేము. అలా చూసుకొని మీరు ఈ ట్యాగ్ చేసేటప్పుడు కూడా అన్ని చూసుకుని కరెక్ట్గా ఉంటేనే మీరు ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేయండి. అన్నెసెసరీ ప్రొడక్ట్స్ ఏవి కూడా ట్యాగ్ చేయొద్దు, మిస్యూజ్ అయితే చేయొద్దు ఏ ఫీచర్ కూడా. సో ఇదండి మినీ మానిటైజేషన్ గురించి అయితే. సో నా ఛానల్ అయితే ఈ విధంగా March 12 అయితే మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వగానే నాకు 3005 వాచ్ అవర్స్ అయినాయి. అప్పుడైతే అప్లై చేశాను. March 12 నుంచి ఇప్పుడు నియర్లీ డేట్ అయితే April 5 కదా. సో ఈ రోజుకి మళ్ళీ నేను 300 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేశాను. నియర్లీ 3315 ఎంత అయింది ఇప్పుడు వాచ్ అవర్ ఈ రోజుకి. సో నాకు తెలిసి ఇంకొంచెం 700 అవర్స్ ఉంది 4000 వాచ్ అవర్స్కి. 4000 వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో అది ఫ్రెండ్స్ మినీ మానిటైజేషన్ గురించి ప్రాసెస్ అయితే నా ఛానల్కి జరిగింది. సో ఈ విధంగా నా ఛానల్లో మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసినందుకు. మీ సపోర్ట్ వల్లే ఈరోజు ఛానల్ అయితే మినీ మానిటైజేషన్ అయితే అయింది. ముందు మాకు ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూడడం వల్ల, వీడియోస్కి లైక్ కొట్టడం వల్ల, కామెంట్స్ చేయడం వల్ల, ఆ వీడియోస్ అయితే మరికొంతమందికి రీచ్ అవ్వడం వల్ల వాచ్ టైం అయితే వచ్చింది. మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ముందు ఇంకా మరెన్నో వీడియోస్ అయితే చేస్తాను, ఉపయోగపడే వీడియోస్. ఖచ్చితంగా మీ అందరికీ వీడియోస్ అయితే ఉపయోగపడతాయి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.